పిఠాపురం అనంగానే మనకు గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఈసారి నుంచి ఆయనతో పాటుగా ఇక్కడున్న కుకుటేశ్వర స్వామివారి దేవస్థానం కూడా మీకు గుర్తుకు రావాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ నివాస్. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు. ఆయన వల్ల ఇంద్రాధిపత్యం కలిగిందని చూస్తున్న దేవతలందరూ త్రిమూర్తి దగ్గరికి వెళ్ళి సహాయం అయితే కోరతారనమాట. త్రిమూర్తులు మరుసటి రోజే మారువేషంలో గయాసురుడి దగ్గరికి వెళ్ళి లోకం సుభిక్షంగా ఉండడం కోసం మేము యాగం అయితే తలపెడుతున్నాము. కానీ ఈ యాగం మేము గాల్లో కానీ నేల మీద కానీ చేయడానికి కుదరదు. అందుకని మీ శరీరం మీద చేద్దాం అనుకుంటున్నాము, అనుమతిస్తారని కోరతారనమాట. గయాసురుడు చాలా దయగలిగిన వాడు. అలాగే నేను మీకు అనుమతిస్తానని చెప్పి యాగం అయితే మొదలు పెడతారు. ఈ యాగం అయితే 7 రోజులు జరగాలండి. కానీ 6వ రోజు శివుడు కోడి రూపాన్ని దాల్చి కుక్కరకు అనంగానే గయాసురుడు యాగం ముగిసిందనుకొని కొంచెం కదులుతాడనమాట. అది చూస్తున్న త్రిమూర్తులకి కోపం వచ్చి నిన్ను మేము చంపివేద్దాం అనుకుంటున్నాము, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటా కోరుకో అనగానే ఆయన నా బాడీలో పాటలు ఉన్న చోట ఇక్కడ పితృకార్యాలు చేయాలని అయితే కోరుకుంటారనమాట. దీనికి త్రిమూర్తులందరూ ఏకీభవించి ఆయనకైతే ఈ వరం అయితే ఇస్తారు. సో ఈ వరం ఏంటి అంటే ఇక్కడ పిఠాపురంలో గయాసుడి పాదాలు అయితే పడ్డాయండి. అందుకని దీనికి పాదగయ అనే పేరు వచ్చింది. ఈ గుడిని మనం దక్షిణ కాశీగా కూడా భావిస్తారనమాట. ఆయన పాదాలు వచ్చేసి గుడి ముందు కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో అయితే పడడం అయితే జరిగిందండి. ఇక్కడ పితృకార్యాలు కూడా బాగా చేస్తారు. కుకుటేశ్వర స్వామి గారుగా స్వయంభూ లింగంలో శివుడైతే వెళ్ళటం అయితే జరిగింది. కనిపిస్తున్న పాదాలు రాఘవేంద్ర స్వామివారు వచ్చి ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. ఇదే గుడిలో మనకి స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయ స్వామివారు కూడా ఉంటారు. ఈయనని మూల విరాట్ అంటారండి. ఎందుకు ఇలా అంటారంటే ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా విగ్రహ రూపంలో దత్తాత్రేయ స్వామివారు అయితే మనకి ఇదే గుడిలో మనకి గయాసుడి పాదాలు, విష్ణుమూర్తి స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. ఇదే గుడిలో మనకి 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారు కూడా ఉంటారండి. తప్పకుండా ఈ గుడిని అందరూ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దాపురం అనే మండలంలో ఈ తొలి తిరుపతి అనే ఉంటుందండి. ఈ దేవస్థానం పేరు వచ్చేసి శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామివారు అనమాట. ఈ గుడికి 9000 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, సింహాచలం కంటే ముందు వెలిసిన క్షేత్రం అనమాట. ఇక్కడ 4 ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఏంటి అంటే మొదటిది స్వామివారు మనకి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారండి. ఇంకోటి వచ్చేసి ఈ గుడిని దేవతలే వాళ్ళ చేత్తో కట్టారని కూడా నమ్ముతారు. ఇంకోటి కృష్ణదేవరాయలు ఇక్కడ భూదేవిని ప్రతిష్ఠించారు. నారద మహాముని వచ్చేసి లక్ష్మీదేవిని అయితే ప్రతిష్ఠించారనమాట. సో కనిపిస్తుంది కదండి, ఈ బావి కూడా దేవతల చేత్తోనే చేశారని అయితే చెప్పబడుతుంది. ఈ బావిలో లేనివారు కానీ ఏమైనా అనారోగ్యాలు ఉన్నా ఈ బావిలో ఉన్న నీరు తాగితే వాళ్ళకి సంతానమును అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు. ఇంకా ఈ గుడి గురించి చరిత్ర అనేది ఉందండి. అదేంటి అంటే ధ్రువుడికి ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి నక్షత్ర స్థానాన్ని అయితే ప్రసాదించాడు. ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే మనం ఎంత ఎత్తులో స్వామివారిని చూస్తామో స్వామివారు కూడా మనకి అంతే ఎత్తులో కనిపిస్తారంటే చిన్నపిల్లలకి చిన్న స్వామిలాగా, మనకి పెద్దవాళ్ళకి పెద్ద ఆకారంలో అయితే కనిపిస్తారనమాట. చూస్తున్న ఈ మర్రి చెట్టుకి అయితే 200 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. ఈ వీడియో ఇంతే గైస్. మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.